మార్నింగ్ టిఫిన్ లెగ్ గానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా గానీ అందరికీ నచ్చే విధంగా ఇలా బోండాలు చేసుకొని తినండి. బాగా నచ్చితే ఎప్పుడు ఇదే విధంగా చేసుకొని తింటారు. రెగ్యులర్ గా చేసే పిండితో కాకుండా ఈ పిండితోటి ఇలా బోండాలు చేసుకొని తినండి. బాగా నచ్చుతాయి, క్రిస్పీగా బాగా ఉంటాయి. ఇప్పుడు ఈ బోండాలు ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. ముందుగా ఈ బోండాలు చేయడం కోసం 1 కప్పు మినపప్పుని శుభ్రం కడిగి నానపెట్టుకోవాలి ఒక 4-5 గంటలు. అలాగే ఇడ్లీ పిండిని కూడా 1 అవర్ నానపెట్టుకోండి. రెగ్యులర్ గా మనం ఇడ్లీ పిండికి బ్యాటర్ ఏ విధంగా కలుపుతామో అదే విధంగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి గట్టిగా వాటర్ లేకుండా పిండి తీసుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకుండా కాస్త తిక్కుగా మిక్సీ పట్టుకోవాలి. ఇడ్లీ పిండి బ్యాటర్ కంటే కూడా ఈ బ్యాటర్ కాస్త తిక్కుగానే మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే పిండి లూజ్ ఎక్కువైతే బోండాల ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. అందుకని ఇలా గట్టిగా కలుపుకోవాలి. మీరు అప్పటికప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ చేసుకోవడం కోసం పట్టిన పిండితోటైనా ఈ బోండాలు వేసుకోవచ్చు. అప్పుడు కాస్త లూజ్గా ఉంటుంది కాబట్టి కాస్త ఏదైనా ఫ్లోర్ మైదా పిండి గానీ బియ్య పిండి గానీ గోధుమ పిండి గానీ 2-3 స్పూన్లు వేసుకుని తిక్కగా చేసుకుని ఇదే విధంగా బోండాలు వేసుకోవచ్చు. ఆ పిండితో చేసిన బోండాల టేస్ట్ ఒకలా ఉంటాయి, ఇలా చేసుకున్న బోండాల టేస్ట్ ఒకలాగా ఉంటాయి. ఇడ్లీ పిండి మినపప్పు బాగా కలిసేలాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని 1 మీడియం సైజు ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర ఉంటే కాస్త కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోవట్లేదు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఈ విధంగా బోండాలు చిన్నగా రౌండ్ గా నీట్ గా వేసుకోవాలి. చేతికి వాటర్ డిప్ చేస్తూ వేసుకుంటే నీట్ గా రౌండ్ గా వస్తాయి. అలాగే బోండాలు వేసేటప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కువ ఉండాలి. హై ఫ్లేమ్ లో మాత్రమే ఈ బోండాలని అన్ని వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. బోండాలు బాగా కాలినాక తీసి వేసుకోవాలి. ఇదే విధంగా అంత పిండిని కూడా బోండాలు వేసుకోవాలి. ఇది పిల్లలకి బాగా నచ్చింది. వేడి వేడిగా తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదంటే మార్నింగ్ టిఫిన్ లాగా ఎలా చేసుకున్నా బాగుంటుంది. రెగ్యులర్ గా చేసుకునే పిండి బ్యాటర్ తో చేసే బోండాల కంటే కూడా ఇలా ఇడ్లీ పిండితోటి బోండాలు ట్రై చేయండి. మీకు బాగా నచ్చితే నేను ఇంకొక వాయి కూడా వేసి కాల్చి చూపిస్తున్నా. ఈ విధంగా అన్ని బోండాలని వేసుకొని తీసుకోవాలి. 1 కప్పు మినపిండికి నేను 1 కప్పు ఇడ్లీ పిండి అయితే తీసుకున్నా. మీరు పిండి కాస్త ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం లేదు, బాగా వస్తాయి. ఈ విధంగా అన్ని బోండాలు చేసుకోండి. ఇది పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో సర్వ్ చేయండి, బాగా నచ్చుతాయి. నేనైతే టమాటా చట్నీతోటి తీసుకుంటున్నాను. వేడి వేడిగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.